దేవునికి స్తోత్రములు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమ కలుగునుగాక. ప్రభు మనల్ని ప్రేమించి ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ఈ విధంగా మనకు తోడుగా ఉండి ఆదివారం వేకువజామున 4 గంటల సమయంలో మనలందరినీ లేపి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రార్థించుటకు ఆయన మహాకృప చూపినందుకై దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రార్థనలో ఏకభవిస్తూ మీరు కూడా మీ సమయాన్ని కేటాయించి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మనం ప్రార్థన చేస్తున్నాం, దేవునిలో మనము శుద్ధిపరుచుకుంటున్నాం, దేవునికి మహిమపరుస్తున్నాం. ఈ వేకువజామున ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ కూడా నా హృదయపూర్వకముగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వేకువజామున ప్రార్థన అంశం కీర్తనల గ్రంథంలో నుండి 5వ కీర్తన 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కుచూచి నమస్కరించేదను అని కీర్తనకారుడు పిల్లగ్రోవిన పాడదగిన దావీదు కీర్తన ఈ విధంగా సెలవిస్తున్నది. దావీదు ఈ విధంగా దేవుని వాక్యంలో ఆయన మొరపెట్టగలుగుతున్నాడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ ఉదయకాలమున దేవుడు మనల్ని ప్రేమించినాడు, దేవుడు మన పట్ల కృప చూపినాడు. మనము కూడా ఎంతగానో దేవుని వైపు ఆసక్తి కలిగి మన హృదయాలు కుమ్మరిస్తూ మన మనసుని కుమ్మరిస్తూ దేవుని వైపు చూస్తూ ఈ కొద్ది క్షణంలో ఆయన వైపు ఉంటూ ఆయన ఆయుష్ ఆరోగ్యం ఇచ్చిన మన ప్రభువుని కొద్దిసేపు మనం అందరం స్తుతించి ప్రార్థనలకు వెళ్ళిపోదాం. ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకుందాం. ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుంటూ మన హృదయాలని శుభ్రపరచుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. ప్రతి ఒక్కరు కూడా తండ్రిని మొరపెట్టండి. ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రములు నాయనా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, భూమి ఆకాశములను సృష్టించిన మా ప్రభువా, సర్వ సృష్టిని సృష్టించిన వాడా, మా యేసయ్య, మా మంచివాడా, మా ప్రభువా, నీకు స్తోత్రములు నాయనా. మమ్మల్ని ప్రేమించిన వాడా, నీకు స్తోత్రములు. మాకు తోడుగా ఉండి నడిపించిన దేవుడా, నీకు స్తోత్రములు. మమ్మల్ని కాచిన దేవుడా, నీకు స్తోత్రములు. నీ కృపలో మమ్మల్ని ప్రభువా బలపరిచిన దేవుడా, నీకు స్తోత్రములు. నీ కృపలో మమ్మల్ని ప్రభువా దాచిన దేవా, నీకు స్తోత్రములు నాయనా. ఈ ఉదయకాలమున ప్రభు మమ్మల్ని లేపి ప్రభు నాయనా నీ పాద సన్నిధిలో ప్రార్థించే కృపా ధన్యత మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు నాయనా. నీ పరిశుద్ధ కావలి మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు. నీ పరిశుద్ధతలో మమ్మల్ని నిలుపుతున్నందుకై నీకు స్తోత్రములు అయ్యా. నీ పరిశుద్ధతలో మమ్మల్ని నిలుపుతున్నందుకై నీకు స్తోత్రములు. నీ పరిశుద్ధ వైపు మా చేతులెత్తి ప్రార్థించే ప్రభా నాయనా ఆ యోగ్యత ఇచ్చినందుకై నీకు స్తోత్రములు నాయనా. నేను ప్రార్థించే పిల్లలుగా మమ్మల్ని తయారు చేస్తున్నందుకై నీకు వందనాలు నాయనా. అయ్యా, నీకు మొరపెట్టే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేస్తున్నందుకై వందనాలు నాయనా. ప్రార్థించే కృపలో ప్రభునైనా అనేకులకు లేకపోయినా ప్రభునైనా మాకు మీరు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు నాయన. తండ్రి, నీకే మహిమ కలుగునుగాక ప్రభువా. దేవాతి దేవానికి స్తోత్రములు, రాజాతి రాజానికి స్తోత్రములు. ఆకాశములు మహాకాశములు పట్టజాలకు నివసిస్తున్న వాడానికి స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడానికి స్తోత్రములు. ఆకాశములు మహాకాశములు ప్రభువైన పర్వతాలు ప్రభునైనా సమస్తాన్ని సృష్టించిన వాడా మీకు స్తోత్రములు. నీ కృప ఎంతో విస్తారమైనది. నీ కృప ప్రభునైనా ఆకాశము కంటే ఎత్తైనది ప్రభు. స్తోత్రములు నాయన. పరలోక రాజ్యంలో ఆసీనుడివై ఉన్న మా ప్రభు స్తోత్రములు. కోట్లాది దేవదూతలతో ప్రభునైనా సేరాబులతో ప్రభునైనా అయ్యా పరిశుద్ధుడని నిత్యము ప్రార్థించి ప్రభునైనా నిత్యము నిన్ను కొనియాడుచు నిన్ను మహిమపరుస్తున్న మా ప్రభు వాటి మహిమని ప్రభు స్తోత్రములు. కాక ప్రభునైనా ఏమి లేని ఎన్నిక వాడనైనా మమ్మల్ని ప్రభునైనా నీకు బహు దూరంగా ఉంటున్న మమ్మల్ని ప్రభునైనా మట్టిలో ఉన్న ఈ మానవుని ప్రభునైనా బహు దూరంగా ఉంటున్న ఈ మానవుడు కూడా నిన్ను స్తుతించాలి, నిన్ను మహిమపరచాలన్నదే నీ యొక్క ప్రణాళిక ఉన్నది, నీ చిత్తమై ఉన్నది ప్రభువా. నీకు స్తోత్రములు
స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు నాయన. అయ్యా అనువాడా ఉన్నవాడా నమ్మకమైన వాడా మా ప్రభువానికి స్తోత్రములు 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 నాయన. మా పితరులకు తోడుగా ఉండి నడిపించిన మా దైవమా మీకు స్తోత్రములు. మాతో ఉండి నడిపిస్తున్న మా ప్రభువానికి స్తోత్రములు 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 నాయన. అనుదినము మాతో తోడుగా ఉండి నడిపించి ప్రభువా నాయన మరలా ఈ వేకోజామున ప్రార్థించే కృప మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రములు నాయన. ఈ వేకోజాములో ప్రభునైనా ప్రార్థించే ప్రభునైనా యోగ్యత మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు 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 నాయన. అనుదినము ఆశ పక్షులు ప్రభు నాయన సర్వ సృష్టి నాయన. అయ్యా నేను మహిమతో ప్రభు నాయన నేను కీర్తిస్తున్నాయి నాయన. స్తోత్రములు నాయన స్తోత్రములు నాయన. ఈ మట్టి మానవుడు ప్రభువా నీ చేతులారా నిర్మించుకున్న ఈ మానవుడు నేను సృష్టించలేకపోతున్నాడు, నేను స్తుతించలేకపోతున్నాడు ప్రభు నాయన, నేను మహిమపరచలేకపోతున్నాడు. మీరెంతో బాధపడుతున్నారు తండ్రి. స్తోత్రములు నాయన. ప్రతి మానవుడు నేను స్తుతించి నేను మహిమపరిచే యోగ్యత ధన్యత ప్రభు నాయన ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డకు ప్రభు నాయన దయచేయండి ప్రభా. ప్రేమ చూపండి ప్రభా. స్తోత్రములు నాయన. మాలాంటి వారే కాదు ప్రభు అనేకులను ప్రార్థించే నిన్ను స్తుతించే ప్రభునైనా వేకోజామున ప్రతి ఒక్కరి హృదయాలను తట్టమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. స్తోత్రములు 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 నాయన. ఇదిగో తండ్రి దావీదు మహారాజు అయితే ప్రభువా స్తోత్రములు నేనైతే నీ కృపాతిశయంలో బట్టి నీ మందిరంలో ప్రవేశించదని మాట్లాడుతున్నాడు నాయన. అవును తండ్రి, మేము హెచ్చించుటకు మేమే పాటి వాళ్ళము ప్రభువా, నీ సన్నిధిలో కనబడుటకు మేమే పాటి వాళ్ళము నాయన. మేము ఎంతటి వారము నాయన నీ సన్నిధిలో కనబడుటకు మేమెంతటి వారం నాయన. మిమ్మల్ని మహిమపరిచేవారం మేమెంతటి వారం నాయన. నిన్ను స్తుతించేవారుగా మేమెంతటి వారం నాయన. ప్రార్థించేవారుగా మేమెంతటి వారము నాయన. నీ బిడ్డలుగా అనిపించుకోవడానికి మేమే పాటి వాళ్ళం నాయన. మేమే పాటి వాళ్ళం నాయన. అయితే ప్రభు నాయన అయితే నాయన నీ కృపాతిశయములను బట్టే మేము ప్రార్థించగలుగుతున్నాం. నీ కృపాతిశయములను బట్టే ప్రభు నాయన మేము మోకరించి ప్రభు నాయన నీ వైపు మేము చూడగలుగుతున్నాం. అయ్యా నీ మందిరంలో ప్రభు నాయన యోగ్యత లేని ఒక ప్రభు నాయన నీకు బహు దూరంగా ఉన్న ఈ జనంలో ఉంటున్న మేము ప్రభు స్తోత్రములు మమ్మల్ని జనముల నుండి లోకంలో నుండి ప్రత్యేకపరిచి ప్రభు నీ కృపాతిశయములను బట్టే నీ మందిరంలోకి ప్రవేశించడానికి ప్రభు స్తోత్రములు యోగ్యత ధన్యత ప్రభు నాయన. అయ్యా నాకు ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డకు ప్రభు స్తోత్రములు మీరు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు నాయన. ఈ వేకోజామున ప్రభు స్తోత్రములు నాయన. ఈ ఆదివారం వేకోజాములో ప్రభు నాయన అయ్యా మమ్మల్ని మేము శుద్ధిపరచుకోవడానికి ప్రభు నాయన మీ కృప చూపినందుకై మీకు స్తోత్రములు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభు. స్తోత్రములు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభు. నీకు స్తోత్రములు 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 నాయన. అయ్యా నీ ఎడల భయభక్తులు కలిగిన నీ పరిశుద్ధల ఆలయమందు దిక్కు చూచి నమస్కరించేదని ప్రభు స్తోత్రములు నాయన. దావీదు మహారాజు అంటున్నాడు ప్రభు. అవును తండ్రి నీ పరిశుద్ధ ఆలయము తట్టు ప్రభు చూచి భయభక్తులు కలిగి ప్రభు నాయన అయ్యా నీ మందిరంలో నీ పరిశుద్ధలో ప్రభు స్తోత్రములు నాయన చేర్చడానికి ప్రభు నాయన అయ్యా నమస్కరించుటకు ప్రభు స్తోత్రములు నేను మహిమపరచుటకు నాయన ఈ రోజున ప్రభు స్తోత్రములు ప్రార్థించుటకు నాయన నీ మందిరంలో ప్రభు నేను మహిమపరచుటకు ప్రభు నాయన మేము వెళ్ళడానికి యోగ్యత ప్రభు నాయన అలాంటి ధన్యత మాకు దయచేయమని నేను వేడుకుంటున్నాం ప్రభు స్తోత్రములు నాయన. నీ మందిరంలో వెళుచున్నప్పుడు ప్రభు నాయన బహు జాగ్రత్తగా మేము ప్రభు స్తోత్రములు మా యొక్క నడవడికలు ప్రభు స్తోత్రములు మా యొక్క ప్రభు తలంపులు ఏవైతే ఉంటున్నాయో నీకు వ్యతిరేకమైన ప్రభు నాయన బహు శుభ్రపరచుకొని నీ మందిరంలో ప్రవేశించడానికి ప్రభు నాయన మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాం. మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాము. స్తోత్రములు ప్రభు స్తోత్రములు నాయన. నీ మందిరం పరిశుద్ధ మందిరము ప్రభునైనా మీరు పరిశుద్ధులు ప్రభునైనా పరిశుద్ధులందరూ కలిసి ప్రభునైనా నేను మహిమపరిచే ప్రభునైనా ఈరోజు ప్రభు స్తోత్రములు నాయన ఈరోజు ప్రభు స్తోత్రములు నాయన మీరు వచ్చి ఉన్నారు నాయన స్తోత్రములు నాయన. మేము మా సహోదరులం అందరం కలిసి ప్రభు నేను మహిమపరచుటకు నాయన అయ్యా 6 దినాలు తండ్రి స్తోత్రములు మేము కష్టపడి పని చేస్తున్న ప్రతి సమయంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మాతోటి కష్టపడి ప్రభు మంచి ఆరోగ్యాన్ని దయచేసి మరలా ఈరోజు ప్రభు నాయన నీ మందిరంలో ప్రభు వెళ్ళడానికి ప్రభు నాయన మీ కృప చూపినందుకై నీకు స్తోత్రములు. మేమందరం కలిసి మా దేహమే దేవాలయం గనక ప్రభు స్తోత్రములు మీరు మా మధ్య ఉన్నారని నమ్ముచ్చు మా హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చున్నారని మేము నమ్ముచ్చు ప్రభు. మేమందరం కూడా ప్రభు స్తోత్రములు నాయన నీకు ఆలయం ఉన్న మేము ప్రభు నాయన నీకు బిడ్డలుగా ఉన్న మేము ప్రభు నాయన అయ్యా నేను మహిమపరచుటకు నాయన స్తోత్రములు నాయన నేను ఘనపరచుటకు నాయన స్తోత్రములు నాయన నేను కీర్తించుటకు నాయన స్తోత్రములు నాయన అయ్యా నిన్ను తలుచుకోవడానికి నాయన స్తోత్రములు నాయన నీ మాటలు వినుటకు నాయన స్తోత్రములు నాయన అయ్యా నీ మాటల్లో ప్రభు జీవము పొందుకున్నటకు నాయన స్తోత్రములు నాయన మాలో ప్రతి కలుషాన్ని కడుగుటకు నాయన స్తోత్రములు నాయన మాలో ప్రతి అపవిత్రత కడుగుటకు ప్రభు స్తోత్రములు నాయన అయ్యా
నీ వద్దకు రావడానికి స్తోత్రంలో నాయన తండ్రి, నీ వద్దకు మేము రావుటకు తండ్రి, అయ్యా నేను మహిమపరచుటకు తండ్రి, ఆ యోగ్యత ఆ ధన్యత ప్రభు స్తోత్రంలో నాయన మాకు ఇస్తున్నందుకై మీకు స్తోత్రములు. నీ వద్ద ఉండి నివసించడానికి కృప అనుగ్రహించమని ప్రభు నాయన మిమ్మల్ని వేడుకుంటాం. నీ మందిరానికి వెళుతుండగా ఎలాంటి అపాయం లేకుండా, ఎలాంటి ప్రభు స్తోత్రములు, ఎలాంటి అపాయం లేకుండా, ఎలాంటి ప్రభు ఆటంకాలు లేకుండా, ఎలాంటి ప్రభు స్తోత్రములు రాకుండా కరుణించి కాపాడమని మిమ్మల్ని వేడుకుంటాం. నీ సన్నిధికి వెళుతుండగా ప్రభు నాయన అయ్యా మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి. మాకు మంచి ప్రభు స్తోత్రంలో నేను స్తుతించేవారిగా ప్రభు వాతావరణాన్ని అనుగ్రహించండి. అయ్యా నీ సేవకుడు వాక్యం చెప్పుచుండగా, నిలబడుచుండగా మీరే ప్రభు స్తోత్రంలో నీ సేవకుని ద్వారా మాట్లాడండి. మా హృదయాలు శుభ్రపరచండి. మా ప్రభు స్తోత్రంలో నీ మాటలు మా హృదయంలో ఉంచుకుంటే కృపని అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రభానికి స్తోత్రములు. ఎందరైతే ప్రభు స్తోత్రంలో నేను అంగీకరించున్నారో వారందరూ కూడా నీ పిల్లల ప్రభు, వారందరూ కూడా ప్రభునైనా నీ సన్నిధిలో కనబడి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా తయారు చేయండి. వారిని రప్పించండి. వారికి ఏదైతే ప్రభువా ఆటంకపరుస్తున్న దుష్టిని ఆలోచన శక్తులు యేసు నామంలో తొలగిపోవును కాక. యేసు నామంలో వాళ్ళు ఉంటున్న బిజీ పనులు తొలగిపోవును కాక. యేసు నామంలో వారికి పరిశుద్ధత అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో కనబడుటకు ప్రభువా నీ కృప చూపమని నేను వేడుకుంటున్నాం. 6 దినాలు మీరు కష్టపడి విశ్రాంతి దినమున మీరు నా వద్దకు వచ్చి నన్ను మహిమపరచాలని నీ ఆజ్ఞలో ప్రభు నాయన చేర్చబడి ఉన్నది కనుక ఆ ఆజ్ఞకు లోబడి, ఆ ఆజ్ఞకు ప్రభు స్తోత్రములు లోబడి ప్రభు నాయన మీరే మా దేవుడు, ఇంకో దేవుడు లేడు అని, మా రక్షకుడు మీరే అని, మా దైవం మీరే అని, ఈ విశ్వమందు నీ కృప తప్ప ప్రభు నాయన మీరు తప్ప ఇంకో దేవుడు ఈ విశ్వమందు లేరని అయ్యా రూఢిగా నమ్ముచ్చు ప్రభు నాయన, విశ్వాసముతో నమ్ముచ్చు ప్రభు నాయన. నిన్ను ఆనుకొని నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని అయ్యా ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ ప్రభువా నీ ప్రియ కుమారుడు యేసు నామంలో ప్రభు నాయన మేమందరం ప్రార్థించగలుగుతున్నాం ప్రభు స్తోత్రములు. నీకు ఇష్టమైన ప్రియ కుమారుడిని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం నాయన. వేరొక్క నామంలో మేము ప్రార్థన చేస్తలేము ప్రభువా. అయ్యా నీ యొక్క ప్రభు స్తోత్రములు ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డలు ప్రభు నాయన మనవి ఆలకించండి ప్రభు నాయన. స్తోత్రములు ఈ ఉదయాన ప్రభు నాయన సడిలిన కాళ్ళని ప్రభు ముట్టండి, గుండె చెదురుతున్న వారిని ముట్టండి ప్రభు నాయన, అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి ప్రభు, సమస్యలతో బాధపడుతున్న వారిని ముట్టండి ప్రభు నాయన. హృదయము ఘోరమైన వ్యాధితో నిండుంటున్న అటువంటి హృదయాలని తట్టండి ప్రభువా. అయ్యా ఎందరైతే నీకు దూరంగా ఉంటున్నారో అందరినీ తట్టండి ప్రభువా. ఎందరైతే ప్రభువా నేను అంగీకరించలేకపోతున్నారో వారి అందరినీ ప్రభునైనా తట్టండి ప్రభువా. ఈ ఉదయాన్నే ప్రభు స్తోత్రంలో నేను అంగీకరించుకుంటే ప్రభునైనా, నేను స్వీకరించుకుంటే ప్రభునైనా అట్టి కృప, అట్టి రక్షణ ప్రభునైనా ప్రతి బిడ్డకు దయచేయమని ఉదయకాలంలో నేను వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రంలో నాయనా, మా ప్రభువా నీకు స్తోత్రంలో నాయనా. మమ్మల్ని దర్శించినట్టుగానే ప్రభువా నాయన మా సహోదరులని దర్శించండి, మా చుట్టుపక్క వాళ్ళని దర్శించండి, మా ఇంటి పక్క వాళ్ళని దర్శించండి, మా కాలనీ వాళ్ళని దర్శించండి ప్రభు నాయన. దర్శించండి నాయన, వారితో మాట్లాడండి ప్రభు. వారు కూడా ప్రభు నాయన భయభక్తులు కలిగి మీరే నిజమైన దేవుడవని స్తోత్రంలో నాయన స్వీకరించే కృప, యోగ్యత, ధన్యత వారికి కూడా దయచేయండి ప్రభు. స్తోత్రంలో నాయన ఆశీర్వాదం, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం మీరు దయచేసే దేవుడవు తండ్రి ప్రభు. స్తోత్రములు. ప్రార్థనలు పాల్గొంటున్న ప్రతి బిడ్డకు ప్రభు నాయన ఎట్టి ఆశీర్వాదం కావాలన్నా అట్టి ఆశీర్వాదం దయచేయమని నేను వేడుకుంటున్నాం తండ్రి. నీ దివ్యమైన ఈ సన్నిధిలో ప్రభు స్తోత్రం మేము వెలుచుండగా, నీ పరిశుద్ధమైన సన్నిధిలో మేము వెళ్ళుచుండగా ప్రభు నీ సన్నిధిలో బహు జాగ్రత్తగా ప్రభు స్తోత్రం మా ప్రవర్తన చూసుకొని మేము తగ్గించుకుంటూ ప్రభు నీ నామాన్ని హెచ్చింపజేస్తూ ప్రభు స్తోత్రంలో నాయన నీ దయగల మాటలు విని ప్రభు నాయన వాటి యందు శ్రద్ధగా ప్రభు నాయన మా హృదయాలు కడగడానికి సహాయం చేయమని ప్రభు ప్రార్థనలో పాల్గొన్న ఈ వేకువజాములో ప్రతి బిడ్డ కూడా ప్రభు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి నడిపించినందుకే నీకు స్తోత్రములు. ప్రతి బిడ్డ కూడా ప్రభు నాయన మరలా నీ మందిరంలో కనబడి నేను మహిమపరచుటకు ప్రభా నీ సేవకుని బహు బలంగా వాడుకొని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అయ్యా ఈ చిన్న ప్రార్థన తండ్రి మా నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో, లేక నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.